recently, but it has been there in London since 2015, and we are a part of it. And God has been blessed us, and God has opened the doors so that we can open a church here in Scotland. We actually hail from Dundee. We thought to do that in Dundee, but somehow God opened the door here because there are lots of students. And దేవుడు పౌలుకి కొరింథీల పట్టణానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా జనం ఉంది అని అన్నట్టుగా, ఎడిన్బరాలో చాలా జనం ఉంది, ఇక్కడ పెట్టండి అన్నట్టుగా దేవుడు నిలబెట్టాడని అనుకుంటున్నాను. దేవుడే ఈ దానికంతటికి కారకుడు. ఈ ప్లేస్ కూడా ద వన్ దట్ వీ హ్యావ్ గాట్, ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ మిరకల్ హౌ వీ ఫౌండ్ దిస్ ప్లేస్, హౌ వీ landed last week, and how we are going to carry on few weeks from now. And thank you for all of your prayers. ఖచ్చితంగా మీ ప్రార్థనలే దీనికి కారణం. సో ఆల్ గ్లోరీ బీ టు unto the Lord. ఒక మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థించుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా ఘనుడా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తెలియపరచుకుంటున్నాం నాయన. ప్రభువా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా ఇటు రీతిగా నైనా నీ ప్రియ బిడ్డలతో కలుసుకుని నైనా ఆదివారపు ఆరాధన జరిగించుకోగలుగుటకు నైనా ఈ స్థలమును నీవు దయచేసి ఉన్నావు. నీకు వందనాలయ్యా. నైనా నీ వాక్యం సెలవిస్తుందయ్యా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు నేను వారి మధ్యలో ఉన్నానని అంటున్నావు. నైనా ఇక్కడైతే మేము 2-3 కంటే ఎక్కువగానే కూడుకున్నాం. చిన్న సంఘము, చిన్న మంద, భయపడకుడి అంటున్నందుకు ప్రభువా నీకు వందనాలు నాయన. తండ్రి, ఎంతగానో ఆసక్తితో వాక్యం పైన ఆశతో అనేకులు నైనా అనేక చోట్ల నుంచి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని నైనా చివరి ప్రార్థన వరకు నైనా కేవలం నీకు మాత్రమే మహిమకరంగా ఈ కార్యమంతటిని జరుపుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాం. పాటలు యందు, ఆరాధన యందు నువ్వు మహిమపరచబడి ఉన్నావని నమ్ముచున్నాం తండ్రి. నేను క్రమేణా నైనా అనేకులు ప్రభువా ఈ పరిచర్యలో వాడబడుటకు తండ్రి, ముఖ్యంగా యవనస్తులు ప్రభువా వారికి ఇచ్చిన తలాంతులను నేను బహుబలముగా నీ కొరకు వాడగలిగే కృపను మీరు ఈ అవకాశాన్ని మీరు దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. నేను వాక్యంకి నిలబడుతున్న నాలో ఏ మంచితనం ఏ గొప్పతనం లేదు తండ్రి. నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తున్నాను తండ్రి. నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ ఎడంతల ఆత్మతో అభిషేకించి ప్రభువా నీ నామానికి ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రభువా తండ్రి నైనా నీ వాక్యాన్ని వినగలుగుటకు, ఆ వాక్యాన్ని పొందుకొని వారి జీవితంలో ప్రభువా మరి అనేకమైన గొప్ప కార్యాలు చూడగలుగుటకు, నీకు మహిమార్థంగా జీవించగలుగుటకు తండ్రి, మంచి నేలన నీ వాక్యము విత్తబడి 100 పంట కోయగలుగుటకు నీ కృపా కనికరము వచ్చిన ప్రతి వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్, హూ ఎవర్ హస్ కమ్ ఎక్స్పెక్టింగ్ దట్ వర్డ్ దట్ దే వాంట్ టు లిసన్, I pray that you will speak to them personally, and that when they receive that word, Lord, let them receive it and let that be fruitful for 100-folds, Lord. And when they go, Lord, let them go with the expectation to reflect you more in their own lives. Naina నీకు వందనాలు. నాయన ప్రభువా మరి ఈ సమయం అంతటిని నీకు సమర్పించుకుంటూ పరిశుద్ధాత్ముడా ఎదుగో నీకే ఈ సమయాన్ని అప్పగిస్తూ యేసు శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. So wonderful to see you all. We spent some time in praise and worship. చాలా పాటలు ఉన్నాయి కానీ కొన్ని పాటలు పాడలేకపోయాం. But I believe that soon we will do those all the songs that we have planned to. Praise God. Today my message, I was thinking, second week first proper church service kada start chesam kada. So I thought I'll talk about the starting, the beginning. But when I was preparing for the amazing beginning, I remembered that beginnings are always good, right? Beginnings are always good. Everybody are enthusiastic, everybody want to do something great, all is good. But you know what? The matter, all that matters is how we finish. Amen? So I was praying, Lord, what do I share? And God's like talking about, yeah, we have begun here in Scotland, but the whole point is we want to finish well. కాబట్టి ఈరోజు 2 తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో చెప్తాను, ఎందుకంటే వీ హ్యావ్ ఫ్యూ పీపుల్ హూ కాంట్ అండర్స్టాండ్ తెలుగు, బట్ ఐ థింక్ దట్ వీ కెన్ డూ దట్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో ప్రారంభము ప్రతి ఒక్కళ్ళు బాగానే చేస్తారు. మనం అనుకుంటాం కాలేజ్ స్టార్ట్ అయిన వెంటనే ఐ వాంటెడ్ టు స్టడీ సో మచ్ that by the end of the day I don't have to struggle too much on tension, last minute టెన్షన్ తెచ్చుకోవద్దు, డైలీ చదువుకోవాలనుకొని ప్రతి స్టూడెంట్ అనుకుంటారు. స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డే, కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ డే కదా, విల్ బిగిన్ లైక్ దాట్. బట్ 1-2 వారాలు పోయిన తర్వాత, కొంచెం దాటిన తర్వాత
అది మర్చిపోయి మనం ఫ్రెండ్స్ ఫెలోషిప్ అది ఇది అనుకుంటూ పక్కన పెట్టేస్తాము. కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో మొత్తం అంతా మీద పెట్టుకుని 1 అవర్ లేకపోతే హోల్ డే హోల్ నైట్ చదువుకుని వాట్ ఎవర్ వి డూ. ఐ థింక్ దట్ ఈస్ very majority of the people who does that, not everybody. Maybe there are smart people here. I think most of the smart people are here because you're all coming from India with all that brains, so all glory to God. But the focus definitely is how we finish. ఏ విధంగా మనము పూర్తి చేసుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతాం. మ్యారథాన్, ఎంతమందికి మ్యారథాన్ గురించి తెలుసు? మ్యారథాన్, వాట్ ఈస్ అ మ్యారథాన్? రన్నింగ్ అ రేస్ ఫర్ అ లాంగ్ డిస్టెన్స్ కదా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 42 కిలోమీటర్స్ వరకు లాంగ్ రన్కి మ్యారథాన్కి కూర్చున్నప్పుడు లేకపోతే పాల్గొంటున్నప్పుడు హౌ గుడ్ దే స్టార్ట్ ఇట్స్ ప్రాబబ్లీ అ గుడ్ థింగ్, బట్ హౌ వెల్ దే ఫినిష్ ఈజ్ వాట్ దే విల్ ల్యాండ్ ఇన్ టు ఐదర్ గెటింగ్ అ మెడల్ ఆర్ నాట్ గెటింగ్ అ మెడల్. Amen? There are many who wouldn't even finish the race because మధ్యలోనే ఆగిపోయి పడిపోయి అలసిపోయి అవుతూ ఉంటారు కదా. సో the importance always in our lives should be how well we will finish, because God is happy with our beginnings but he is focused on how we finish. In Bible, I believe we've gone through a lot of stories, heroes and many people that we come across. We see people who finished well and we have also seen people who do not finish well. And now I will want to go few who did not finish well and few who did finish well. Idantha chese mundu kuda, you know, in Hebrews it is written that we all are in a race. Manandaramu parugu pandemlo unnamanta. Manandaramu ante evaru? Kraistavulam kada. All Christians are in a race. What is the race? Can anybody tell me what is the race? ఏ రేస్లో ఉన్నాం అందరం? విశ్వాసం అనే దాంట్లోనా? ఓకే. కాంపిటీషన్ కంపారిజన్ రేస్లో ఉన్నామా? ఆర్ వి ఆల్ కంపీటింగ్ ఈచ్ అదర్? వీళ్ళకంటే మనము వాళ్ళకంటే మనం అనుకుంటా. వాట్ ఈస్ ద రేస్ దట్ వీఆర్ ఇన్? వాట్ ఈస్ ద ప్రైజ్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్? We are all in a race to reach Christ. We started our race at salvation. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మన జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇన్ ద రేస్ దట్ we started well, but the amount of consistency that we need to have the fellowship with God, the amount of consistency we need in order to take up the word from whatever God is teaching us, అదంతా మనం తీసుకుని ఆయన చెప్పిన మార్గంలో వెళ్తూ ఆయన ప్రకారంగా జీవిస్తూ ఆయన పోలి నడుచుకునే కృపను మనము చేరుకోవాలని ఆయన ఆశపడుతున్నాడంట. We are all in a race and we wanted to win that prize, and that prize itself is Jesus Christ. Amen? So we want to win him, and how will we win him? ఎలా పొందుకుంటాం? ఆయన మనకు చేసిన క్రయధనంను బట్టి రక్షణ పొందుకున్నాం. మనమేం కొత్తగా ఏం చేసింది లేదు. కానీ రక్షణ పొందుకున్న తర్వాత మన జీవిత విధానం ఎలా ఉండబోతుంది? హౌ ఆర్ వి లివింగ్ అవర్ లైఫ్ అండ్ హౌ are we going to please the master? Now everybody here, we are all human beings, homo sapiens, but not all of us are same. We all are unique in our own way. Amen? We are all picked by God uniquely for a different purposes. A body of Christ చూస్తే there is a head, there are hands, there is legs, there is different parts of the body working for different things, but all of them multiple organs working for one unit, the body, right? So body of Christ, head is the Christ. యేసు శిరస్సు అయి ఉంటే మనందరము ఏంటంట? శరీరం అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. Everybody is designed in a way that they are, and everybody are given talents according to what God decided for you to have. మనకున్న ఈ తలాంతులను, దేవుడిచ్చిన ఈ తలాంతులను ఏ విధంగా మనము దేవుడి మహిమార్థం వాడాలి, ఏ విధంగా మనము మన జీవితంలో ఫినిష్ ప్రోడక్ట్గా బయటికి రావాలనేది ఈ బ్రతుకులో మనం జీవిస్తున్నంత కాలము వీఆర్ గెటింగ్ లుక్డ్ అట్ అంట. అయితే మనము మొన్నటి రోజున వీ హ్యావ్ స్పెండ్ టైమ్ ఆన్ ద పాస్ ఓవర్, రైట్?
పాసోవర్ పస్కా బలి అర్పణ కొరకు తీసుకొచ్చిన బలి అర్పణను లేకపోతే ల్యాంబ్ని 4 రకాలుగా చూస్తారంట, or they'll be inspected by 4 kinds of people. In Christianity, as Christians, as believers, we are all getting tested or looked at from 4 different corners. I think I might have told this before. The one who is watching us is God from above, testing us to see if you're doing what you're supposed to do. Another one who is looking at us is the devil. ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు దేవుని దగ్గర లేడా, ఎప్పుడు పడేద్దామా అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. ది అదర్ వన్ ఈజ్ ద చర్చ్. సంఘంలోనే ఒకరినొకరు చూస్తూ ఉంటాం కదా, ఈ లైఫ్లో ఇలాగ చేసుకుంటున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలాగ ఉన్నారని చూస్తూ ఉంటాం. లోకము మనల్ని చూస్తుందంట. సో మన జీవిత యాత్రలో పైనున్న దేవుడు, అపవాది, మన సంఘంలో ఉన్న వ్యక్తులు, అలాగే లోకము, వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం మనల్ని చూస్తూనే ఉన్నారంట. మనం ఎలా ప్రారంభించామో అనేది చూస్తున్నారు, మనం ఎలా కొనసాగుతున్నామో చూస్తున్నారు, మనం ఎలా ముగించబోతున్నామో కూడా చూస్తున్నారు. God and all the 4 aspects that I told you, everybody is watching how we are progressing. How did we start? How are we progressing? And are we able to finish well? So in the Bible, as I mentioned, there are many actually, who did not finish well. Can anybody say who did not finish well from the Bible? Saul did not finish well. Very good. Saul the king, I mean, right? Yeah, Saul the king, who did not finish well. He started as a king. He was good as a king, but later on, because of his desire to please people, not God, he lost his plot and he got rejected. That is finishing very badly, right? Who else? Inkevaru? Saul, yeah, we talked about. Samson. Solomon, yeah, they could have done well, but they didn't, not as much as you could possibly think. Children of Israel ప్రజలు దేవుడు వారి కోసం అనేసి ఒక నాయకుడిని నిలబెట్టుకుని మోషేని పంపించి ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి, దాస్యం నుంచి బయటికి నడిపిస్తే వాళ్ళ వాగ్దాన నేలలో సియోను అనే ప్రాంతానికి వెళ్ళాలి వాళ్ళు. బట్ they could not Zion, right? Yeah, they could not reach Zion because they were ungrateful, unthankful, and always murmuring and complaining in their lives. దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటాం మనం. ఎంతమంది చెప్పగలుగుతారు దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు? How many people can say God has done great and mighty things in my life? Only few hands I'm seeing. God has done few only. Okay, we all know that God has done great and mighty things in our life. And how many, don't raise your hands now, how many already know that you're going through some tough time right now? Whether it's finances, whether it's visa issues, education, career, marriage, relationships, whatever it might be. Whatever is the problem right now, looks like that problem is like the biggest mountain that you have to అంటే అది ఎంత పెద్ద మౌంటైన్, ఒక పెద్ద జాయింట్ లాగా కనబడుతుండొచ్చు. కానీ దేవుడు మన జీవితంలో ఇప్పటివరకు చేసిన కార్యాలన్నింటినీ మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటామంట. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన కార్యాలన్నింటినీ మరచిపోతూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకుండా 10 సార్లు పరీక్షింపబడితే ఆ 10 సార్లు పడిపోతూ వస్తున్నారంట అరణ్యంలో. Children of Israel were tested 10 times, and every single time, instead of remembering what God has done to them previously and how they have been landed where they were ungrateful, unthankful, and constantly complaining, because of which they did not end up crossing Jordan. They all ended up dying in the same wilderness. How many of you know the story of Journey of Israel? I believe you all know it, right? చాలామంది వాళ్ళకి నిర్ణయింపబడిన వాగ్దాన నెలకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే they did not continue and they did not know the end to that. Amen. అయితే ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 28-29 వచనాలు. Deuteronomy chapter 32 verse 28 and 29. వాక్యం చదివే వాళ్ళకు ఒక మైక్ ఇస్తారా? ఒక నిమిషం.
Deuteronomy chapter 32, verse 28 and 29. చదవనమ్మా. వారు ఆలోచన లేని జనము. సారీ, I forgot I should read back. Okay. వారిలో వివేచన లేదు, వారు జ్ఞానము తెచ్చుకుని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి గురించి మాట్లాడుతుందంటే దేవుని వాక్యం ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు వీళ్ళు? ఫినిష్ చేయని వాళ్ళ గుంపు. ఆ వ్యక్తులు అంటే ఎలాగున్నారంట? ఆలోచన లేని జనమంట. వారిలో వివేచన లేదు, వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు అని అంటుంది. I'll read it in English. For they are a nation void of counsel, neither is there any understanding in them. Oh, that they were wise, that they understood this, that they would consider their latter end. I want you to remember that latter end. ప్రారంభము ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ఎక్కువ చివరిగా మనం ఎలా ముగిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు యాత్ర ప్రారంభించారు చక్కగా, అరణ్యం వరకు బాగే వచ్చారు, కానీ వారికి విజన్ లేదు. There is no vision. If there is no vision, you know what, in Proverbs it is written, దర్శనం లేని వాళ్ళంట కట్టు లేక తిరుగుతారంట. Where there is no vision, people lack direction and they lack where they are going. So there is no goal to them. ఇలా ఒక ఎండ్ రిజల్ట్ కూడా లేని వాళ్ళంట they will fall flat just as these people have fallen flat. They don't have a vision, they don't have a concept. ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా జరిగిపోతున్నాయి అంతే. జస్ట్ క్యారింగ్ ఆన్ అండ్ కంటిన్యూయింగ్ టు డూ. జ్ఞానం లేకుండా వాళ్ళు నశించిపోతున్నారు నా ప్రజలు అంటే ఇందుకేనేమో. అయితే అదే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. వీళ్ళని అరణ్యంలోనికి దేవుడు ఎందుకు నడిపించాడు? ఈ మాటలు మనం చాలాసార్లు చూస్తుంటాం. అరణ్యంలోనికి దేవుడే నడిపించాడన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం కదా. యేసుక్రీస్తు మరి బాప్తిజం పొందిన వెంటనే, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వెంటనే ఆయనని అరణ్యంలోనికి నడిపించాడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇట్లాగే ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా దేవుడు ఎర్ర సముద్రము దాటించి వీళ్ళని అరణ్యంలోనికి నడిపిస్తున్నాడు. ఎందుకంట? చదువుదాం. 8వ అధ్యాయం 16వ వచనం. తుదకు నీకు మేలు చేయాలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. దేని కొరకంట అంటే తుదకు అంటే ఏంటి? చివరన అంటే. సో in English I'll read the same verse. Who fed thee in the wilderness with manna, which thy fathers knew not, that he might humble thee, and that he might prove thee to do thee good at thy latter end. చివరిలో మీరు ముగించే సమయం వరకు దేవుడు మీకు ఇవన్నీ పరిస్థితులు, ఏ కష్టమైతే మీరు ఎదుర్కొంటున్నారో ప్రస్తుతం, అవన్నీ మేలు నిమిత్తమే మార్చనై ఉన్నాడన్న మాటని మనం ప్రతినిత్యం గుర్తుపెట్టుకోవాలంట. గుర్తుపెట్టుకోకుండా, గురి లేకుండా, ఒక దర్శనం లేకుండా గడిచిపోతున్నదిలే వెళ్ళిపోతున్నాం కదా అనుకున్న వాళ్ళంట సరిగ్గా ముగించకుండా, జ్ఞానం లేకుండా నశించిపోతున్నారంట. సో గాడ్ హ్యాస్ అ పర్పస్ for why he is leading us into some wilderness experiences, and that is not to destroy us, but that is to make us, to give us a good ending. ఒక మంచి ముగింపుని మనకి కలగజేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. అయితే యూదా ఇస్కరియోట్, who is this man? The one who betrayed Jesus, the one who kissed and said, this is the one. అయితే ఈ యూదా ఇస్కరియోట్ గురించి మనం ఆలోచించినట్లయితే ప్రారంభం ఎలాగుండింది? చాలా బాగుండింది కదా. Imagine Jesus, the Messiah, sitting on the throne, deciding to come onto this earth, and he comes to this earth, he finishes his 30 years, and then he starts his ministry, and he is now fixing who will be his disciples. Hundreds and thousands of people are following Jesus. యేసుక్రీస్తుని 1000 మంది ఆయనని గుంపులుగా ఎక్కడ యేసు ఉంటే అక్కడ మనుషులు వెళ్తూ ఉన్నారు, కానీ అంతట్లో 12 మాత్రమే ఆయన ఎంపిక చేసుకున్నాడు. Not everyone were selected, only 12. And among those 12, Judas Iscariot was one of them. Amen? Do you think that was a bad beginning for him?
Of course not. He was with Jesus. He was listening to God, speaking to all the beautiful hidden truths of the kingdom of God. He was also seeing all these beautiful miracles that Jesus was doing. అంతేకాదు వీళ్ళని దేవుడు బయటికి పంపించినప్పుడు అంట, వీళ్ళకు కూడా దేవుడు ఆ గొప్ప అభిషేకాన్ని ఇచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి. అంటే అపోస్తులుగా యూదా ఇస్కరియోతుని వాడుకున్నాడా అంటే వాడుకున్నాడు. 3.5 సంవత్సరాల వరకు చాలా ప్రేమను, చాలా దగ్గరగా యేసుక్రీస్తు పరిచర్యలో గొప్పగా వాడబడిన ఒక వ్యక్తిగా మనము యూదా ఇస్కరియోతుని చూస్తాం. ఈవెన్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెన్ టు హిస్ ఎండింగ్? ఇక మాట చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-8 వచనాలు. ఏ విధంగా మరి దేవుడు ఈ శిష్యులందరినీ ఎలా వాడుకున్నాడో చూద్దాం. మాథ్యూస్ చాప్టర్ 10 verse 5-8. యేసు 12 అంటే ఎంతమంది అమ్మా? యూదా ఇస్కరియోతు ఉన్నాడు, అందులో ఉన్నాడు కదా. ఓకే 12 మంది పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుండా సమరయుల ఏ పట్టణమునైనను ప్రవేశింపకుడు, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. హల్లెలూయా. ఇది 12 దేవుడిచ్చిన అభిషేకం, 12 దేవుడిచ్చిన ఆధిక్యత. All 12 people have received this beautiful ordination upon them, that they go preach, they go heal sick, they cleanse the lepers, they raise the dead, they cast the devil out, and they were freely receiving it, and they should give it freely to all the 12 equally. Right? ఎవరికి పార్షాలిటీ చూపించాడు కాబట్టి క్రీస్తు, ఎవరికి చూపించాల. This man began very well, but what happened after beginning that well, later on eventually పోతూ ఏమైందంట? హృదయంలో he started coveting. He was loving money more. Now listen, you can be with Jesus, but you cannot do 2 things at the same time. Right? ఈయన చేస్తుంది ఏంటి? యేసుతోనే ఉన్నాడు, కానీ వెండిని ఆరాధిస్తున్నాడు. 30 నాళాలకు యేసుని అమ్మివేయడానికి సిద్ధపడుతున్నాడు అంటే ఎంత తొందరగా డీవియేట్ అయిపోయి ఉంటాడో కదా. You see, not just because you're this person is an apostle, there's no other degree, అంతకంటే పెద్దగా డిగ్రీ ఏం లేదు కదా ఇన్ మినిస్ట్రీ. అపోస్తులుడుగా ఉండి కూడా యేసు దగ్గరే సేవ చేస్తూ కూడా యేసుని అప్పగించి అంత స్థితిలోనికి పడిపోతున్నాడంటే ఎవరైనా పడిపోయే ప్రమాదం ఉందా లేదా? ఎనీబడీ కెన్ ఫాల్. We need to remember that this is the warning that these lives, ఇప్పుడు ఈ మనుషులందరినీ మనం దేవుడు చూపిస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేశారు, వాళ్ళు నాశనం అయిపోయారు, మీరు కావద్దు. This is the sign that God is giving to us so that we see the examples and we live. No, I don't want to live like that. I want to live in a better way. దీమాస్ అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడంట, పౌలుతో పరిచర్యలో చాలా బలముగా వాడబడుతున్నాడంట. And Demas was loving God and working towards the ministry and everything, but suddenly he got deviated from Paul and Barnabas got joined to that thing. 2 Timothy 4 chapter verse 10 చదువుదాం అన్నమాట. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దీమా పౌలుతో ఉన్నంతసేపు పరిచర్యలో చాలా బాగా పనిచేశాడు, కానీ క్రమేణా ఏవో జరిగింది, ఆయన పరిచర్య నుంచి తప్పుకున్నాడంట. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళింది. అయితే దేమా ఏం చేశాడంట? ఇహలోకమును స్నేహించి, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ రిటన్ లైక్ దిస్,
For Demas has forsaken me. When he's saying me, it's Paul who's writing it to Timothy. Demas has forsaken Paul because he what? Loved the present world. ఈ లోకంలో ఉంటూ ఈ లోకంని ప్రేమించకపోతే ఎట్లాగండి అని అంటారా? దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకంలో ఉన్నవాళ్ళు కానీ ఈ లోకస్తులు మీరు కారు. యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. వీఆర్ హియర్ ఫర్ అ రీజన్. వీఆర్ హియర్ ఇన్ ద ట్రయల్ పీరియడ్. ఇక్కడ మనం జీవిస్తున్న విధానంను బట్టి ఎలా ప్రారంభించామో, ఎలా కొనసాగుతున్నామో, ఎలా ముగింపులోనికి వస్తామో ఇదంతా పైనున్న దేవుడు చూస్తున్నాడంట. మనము జాగ్రత్త కలిగి జీవించకపోతే, నిర్లక్ష్యంగా ఎక్కడైనా మనం వదిలిపెడితే మనము ఇలాంటి భయంకరమైన స్థితిలో వస్తామేమో, జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక వ్యక్తి గురించి మనం చూద్దాం. దట్ ఈస్ అ కింగ్. హౌ మెనీ ఆఫ్ యు నో అ కింగ్ ఉజ్జా? రెండో దినవృత్తాంతంలోనే గ్రంథంలోనిది. We'll go into chapter 26, 2nd Chronicles. Chapter 26 lo, you will see a king, and this king is called Uzzah. ఈ రాజు చాలా గొప్ప ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను పొందుకున్నాడని చెప్పొచ్చు. ఈయన యూదులకు రాజు. మీ అందరికీ ఒకవేళ ఇఫ్ యూ ప్రాబబ్లీ నో ద స్టోరీ ఆఫ్ ద కింగ్స్ అండ్ హౌ నార్దర్న్ ఇజ్రాయెల్ అండ్ సదర్న్ ఇజ్రాయెల్ has been divided. First it was a united kingdom of Israel where Saul was the king. Later on David became the king. Later on Solomon became the king. ఈ సోలమన్ ఉన్నంత వరకు కూడా ఇస్రాయల్ అంతా ఒక కుటుంబము, ఒక దేశంలానే ఉండింది. ఆఫ్టర్ సోలమన్, when he got his the other son Rehoboam split the kingdom into two, which was 10 tribes became northern kingdom, and the other two were the southern part of the kingdom, that was Judah, and the other one was northern Israel. So ఇటువైపు 20 రాజులు పరిపాలించారంట. అందులో ఒక యూదా గోత్రంలో నుంచి వచ్చిన రాజు ఉజ్జా గురించి మనం చూసినట్లయితే 16వ ఏటే ఆయన రాజుగా మారాడంట. He became a king while he was 16 years old, and God gave him such wisdom that he did everything right in the sight of the Lord. Amen. Until a time, so he began very well. At 16 he started his journey to be a king, and by the grace of God he was growing with wisdom. అన్ని దేవుని కృపను బట్టి చాలా గొప్పగా జరిపించుకుంటూ వస్తున్నాడు, యుద్ధాలను గెలుస్తున్నాడు. he was a military genius అంట. అన్ని రంగాలలో గొప్పగా పోనిచ్చాడంట. ఈయనకి పేరు ప్రఖ్యాతలు పెరిగిపోయాయంట. ఒక మాట చూద్దాం, 4-5 వచనాలు చూద్దాం. అందులోనే 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో 4-5 వచనాలు. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసిన. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ వ్యక్తి గురించి, అంతకుముందు యోబు కొరకు, యూదా ఇస్కరియోట్ కొరకు, అంతకుముందు ఇశ్రాయేల్ ప్రజల కొరకు, why are we discussing all this? These are all warnings that we learn that these people started very well but did not finish well. They did not finish well because they did not have the end result in their head. మనకి ఒక డాక్టర్ కావాలనుకుంటే దట్ మస్ట్ బి ద గోల్. డాక్టర్ కావాలి అనుకున్నప్పుడు ఎంత కష్టపడితే ఆ గోల్ని చేరుకుంటామో అనేది ఆసక్తితో మనం ప్రిపేర్ అవుతాం కదా. అసలు గోలే లేకుండా ఈరోజు గడిచిపోతే చాలు, రేపు తర్వాత చూసుకుందాం అనుకునే పరిస్థితులు కనుక ఉంటే, where are we going? Nowhere. That's what the Bible is saying. Without vision people perish. Okay, so now we are looking at the third example, King Uzzah, where he is in 16 years old. He is a king. He is been blessed by the grace of God. అన్నీ కూడా దేవుడు జకరియా దినములలోనంట దేవుని కృపను బట్టి అద్భుతముగా వర్ధిల్లుతూ వస్తున్నాడంట. He was a military genius according to the word of God, and he did so well until certain time. ఇప్పుడు మనం వచ్చేద్దాం 8వ వచనానికి వచ్చేద్దాం. అదే అధ్యాయంలో అమోనీయులు
ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి పొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటికీ వ్యాపించిందంట. అంటే ఆయన కీర్తి 16వ ఏట రాజుగా మారాడు. దేవుని కృపా కార్యక్రమం జకర్యా దినాల్లో బిడ్డ పైన అభివృద్ధి అంటే చక్కగా వర్ధిల్లే కృపను దేవుడు ఇచ్చాడు. ఐగుప్తు వరకు కూడా ఈయన గొప్పతనాన్ని చాటేంతగా ఈయనకు చక్కటి పేరు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి అందులోనే 16వ వచనానికి వచ్చేద్దాం డైరెక్ట్గా కిందికి. 16వ వచనం అండి, 16th verse. అయితే అతడు స్థిరపరచబడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అన్నీ బాగున్నప్పుడు ఆయన చేస్తుంది ఏంటో చూద్దాం. 16 years old, he began a king. He started well. God's grace was upon him. He was growing in glory and simply edugutu continuity lo his name was so honorable. Everybody came to know about him even at the time in the place of Egypt. Kani eppudaithe ana sthiraparchabaddado, when the Bible says in verse 16 in Bible Telugu, English, but when he was strong, not when he was lacking, not when he was suffering, not when he was struggling. It says when he was strong, his heart was lifted up to his destruction, for he transgressed against the Lord his God and went into the temple of the Lord to burn incense upon the altar of incense. Telugulo chadamadi next verse. Atadu dhoopa అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీదను ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జయను ఎదిరించి, ఉజ్జయ యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా. సరిపోయిందమ్మా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్లు ఉజ్జా began very well. He started very well. He was a king at 16. God's grace was upon him. He was very fearful of the Lord. His understanding was amazing. He was a military genius and his honor was going all the way to Egypt. All was great. ఘనముగా ఆయనని దేవుడు దీవించాడు. కానీ ఎప్పుడైతే స్థిరపరచబడ్డాడో, ఎప్పుడైతే బలాన్ని పొందుకున్నాడో, అప్పుడు ఆయన పతనానికి ఆయన గర్వాన్ని ఆయనకి ఏం చేసిందంట, అతడు మనసున గర్వించి చెడిపోయాను అని ఉంది. సో ఇఫ్ వీఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ వీఆర్ నీడింగ్, మనకి కష్టం ఉంది, ఇబ్బంది ఉంది అని అంటే, మేబీ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ సీకింగ్ ద లార్డ్. బట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, we are settled, we are sorted, we are brilliant, we are doing a great job, then if you now leave God and think that you are in a better place and you are taking things into your hand, if pride enters your heart, వాక్యంలో ఉంది కదమ్మా, గర్వము దేనికి దారితీస్తుందంట? గర్వము నాశనానికే. The pride takes you down destruction. గర్వము మనలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదంట. That's why we need to be very, very careful how we are leading our life. This man, out of that fear, అంటే ఒకప్పుడు దేవుడి భయభక్తుల్లో ఉన్న వ్యక్తి, ఎంతో కీర్తిని పొందుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? రాజు రాజరికం చేయాలి, యాజకులు యాజకత్వం చేయాలి.
అవునా? రాజులు రాజరికం చేయాలి, యాజకులు యాజకత్వం చేయాలి. ఈయన రాజుగా మారి దేవుడి దీవెనలు పొందుకొని ఘనతను పొందుకున్న తర్వాత వెంటనే ఆయనకి ఏమనిపించింది, నేను ఇంత గొప్పవాడిని కాబట్టి, దేవుడు నాకు ఇంత దీవిస్తున్నాడు కాబట్టి నా పేరు బయట ఎక్కడో ఎంత దూరం వరకు వెళ్ళిపోతుంది. సో వై కెన్ ఐ నాట్ డూ ద సేమ్ థింగ్? ఐల్ బర్న్ ద ఇన్సెన్స్ అండ్ గో టు హోలీ ప్లేస్. ఆయన చేయకూడని పనిని చేయాలని ఆశపడ్డాడు. ఏం చేశాడంట? ధూపం తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయాడంట. యాజకులు ఆ మాట చూసి ఆయనను వెంటనే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇక్కడ ఉండడానికి లేదు, నువ్వు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు మాత్రమే చేయాల్సిన పనిని నువ్వు చేయాలని కోరుకుంటున్నావు అని. If you look at the story, the end of this man is horrible. He gets leprosy in his forehead. గర్వము తలకెక్కిందంట. ఆ గర్వాన్ని దేవుడు ఏం చేస్తాడంట? కుష్టి రోగంతో ఆయనని వెలివేసి, ఆ రాజుగా జీవించిన వ్యక్తిని ఊరిలో వెలివేసి ఎక్కడో దూరం పెట్టే పరిస్థితికి ఆయన వచ్చాడు. Is that a good end for a man? A man who became a king in a very short age longed to see the beautiful glory and honor that God has blessed him. కానీ గర్వం ఎప్పుడు వచ్చిందో, బలం ఎప్పుడు పొందుకున్నాడో, ఎప్పుడైతే నేను స్థిరపడబడ్డానో అని అనుకుంటున్నాడో, అలాంటి స్థితిగతిలో ఉంటే చాలా జాగ్రత్తగా మనం చూడాలి మన జీవితాల్లో. Am I thinking highly about myself? See, when we begin slow, humble beginnings కదా, చిన్న బిగిన్ చేసినప్పుడు చాలా తగ్గింపు కలిగి ఉంటాం. when we start early, చిన్నగా ఎవరు తెలియకుండా కొంచెం చిన్నగా, క్రమేణా నీ పేరు పెరిగిపోయి నీ పర్పత్ వచ్చేసిన వెంటనే నీకు ఇంకా కళ్ళు ఇక్కడ కాదు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి. if that happens, then God will hit you and you will fall very badly. So always we need to remember, humility is the way, and only through humility we can reach him. Amen. యేసు క్రీస్తు శిలువ మరణాన్ని మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఆయన హెచ్చించుకోలే. యేసు ఎక్కడైనా హెచ్చించుకున్నట్టు కనిపిస్తుందా మనకి? ఎక్కడ హెచ్చించుకోలే. జీసస్ నెవర్ మేడ్ హిమ్సెల్ఫ్ హయ్యర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. హీ obeyed to the master to the level that he was willing to die for you and me. అయితే ఇలాంటి ఒక సాడ్ ఎండింగ్స్ని మనం చూసినప్పుడు మనలో ఏం జరగాలి తెలుసా? ఒకవేళ నేనే ఆ రాజేమో, ఒకవేళ నేనే యూదా ఇస్కరియోతేనేమో, ఒకవేళ నేనే ఇశ్రాయేలు ప్రజలనేమో, ఏమో మరి తిరగబడుతున్నానేమో, వ్యసనాలతో దేవుడిని బాధ పెడుతున్నానేమో, గర్వంతో దేవుడికి తిరగబడుతున్నానేమో, మోర్నింగ్ అండ్ కంప్లైనింగ్ స్పిరిట్తో ఉన్నానేమో, మాటికి దేవుడు ఇది చేయలేదు, దేవుడు అది చేయలేదు, ఇలా కొనసాగుతున్నామేమో. ఇలా కనుక కొనసాగితే ముగింపు మాత్రం భయంకరంగా ఉండబోతుంది. జాగ్రత్త. But now, on the better side to this, we also have positive endings. And who can you remember who have finished well? ఎవర్ని గుర్తు తెచ్చుకుంటాం finished well అంటే? David finished well. David had his time where he fell, but David got reconciled by the grace of God. Remember, ఆయన పడినప్పుడు ఆయనకి రావాల్సిన తీర్పు ఈ లోకంలోనే భరించాడు. దయచేసి అది మర్చిపోవద్దు. దేవుడు దావీదు ఆరాధికుడు కాబట్టి ఏది చేసినా చనిపోయిందని అనుకోవడానికి లేదు కదా. దావీదు ఆరాధికుడే, కానీ ఆ ఆరాధన చేస్తున్న క్రమంలో ఎప్పుడైతే పాపము చేసి పట్టబడ్డాడో దేవుడు ఆయనకి ఇవ్వాల్సిన అంతకంత తీర్పును ఈ లోకంలోనే అనుభవించే విధంగా ఇచ్చాడంట. అట్లీస్ట్ 18 horrible judgments were proclaimed upon David. He still reconciled with God, humbled himself, and that is the reason why Jesus calls him the son of David. Amen. Very good. David is a good finisher. ఇంకెవరున్నారు? యోబు ప్రారంభము గొప్పగా చేశాడు, అంతము కూడా గొప్పగా చేశాడు. కారణం ఏంటా అంటే ధనము ఆయనకి దేవుడు ఇచ్చాడు, ధనం దేవుడు తీసుకున్నాడు. దేవుడికి మహిమ ఇవ్వడానికి ధనముతో ఏ సంబంధము లేదు అనేది యోబుని చూసినప్పుడు తెలుస్తుంది మనకి. Job is the one where we see God already gave him the name, the fame and everything. He was living with all so much of wealth, kada? When God took that away, he carried on worshiping God. You know, his own wife told him to leave God, curse him and go and die, kada? దేవుని వదిలేసి చెప్పించి చనిపో నువ్వు అంటుంది.
అయినా కూడా యోబు దేవుని ఆరాధికుడిగా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో కాలం ఆయన శ్రమించాడంట. ఈ మాట చూద్దాం. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనం. We will look at a couple more and then we'll finish, not too long. Job chapter 8 verse 7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగాను నిన్ను. Amen, amen. See, when you are starting and your beginnings are small, if God blesses you and He tells you that your ending is going to be greater, isn't that beautiful? Do you not want to be ending great? Yeah? You want to all be ending great, right? So, అలాగే యోబుకు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రారంభము కొద్దిగా ఉండొచ్చేమో. వాట్ ఎవర్ దట్ వర్సెస్, ఐమ్ జస్ట్ గోయింగ్ టు గో దేర్ ఇన్ అ మినిట్. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవుడు మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ వాక్యము నెరవేర్చునుగాక. ఆమేన్. Let God fulfill this beautiful promise in our lives. That what is He saying? Though thy beginnings were small, yet thy latter end should greatly increase. Amen. అయితే యేసు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆదిమ సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడంట. పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన తర్వాత ఎప్పుడో భయపడుతున్న పేతురు లేచి నిలబడి యేసు సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. చావడానికి కూడా వెనకాడలేదు కదా. Jesus, when he rose, when he was ascended and then the Holy Spirit was given to them, they were all baptized in the Holy Spirit. They were filled with the power, and at the point when Peter was scared, he denied Jesus at the time. Now, after being baptized by the Holy Spirit, he is even willing to die for him. And he did. He was a martyr, right? ఏ విధంగా మార్పు వచ్చింది అని అంటే, because God has given that powerful spirit of the Lord, right? ఆదిమ సంఘములో ఉన్న ఘనత ఎంత ఉండిందో, రాబోతున్న కాలంలో we are going to see church entering into the revival. Amen? And I think we are already closer and in the later days or in the last days. అంత్య దినాలలో ఉన్నాము అనేది ఎంతమందికి డౌట్ ఉంది? Anybody have a doubt that we are not living in the last days? I think we are all able to see kada, the wars, the rumors of wars, the scarcity, the famine, the earthquakes and all that. These are all coming close to the point where the greater revival is going to hit. ఒకప్పుడు పరిశుద్ధాత్మ కేవలం 120 మందికి మాత్రమే ఇవ్వబడిందేమో, కానీ రానే ఉన్న దినాలలో యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా శరీరం అంతటి మీద, అంటే ఆన్ ఆల్ ఫ్లెష్ ద హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు బి గివెన్. కాబట్టి దేర్ ఇస్ నో టైమ్ ఫర్ us టు వేస్ట్. We might be thinking and planning our lives 5 years down the line, 10 years down the line. Maybe we don't have that much of time. Maybe this is the time we focus on how I've started, what's my life right now, what's my calling. Did God pull me out from India, put me here for no reason? Or is there a reason for my life? God gave me the talents. What am I doing with my talents? What am I doing with my life? నేను కేవలం నా బ్రతుకు నేను అనుకుంటూ జీవించేస్తున్నానా, లేకపోతే నా జీవితంలో ఏదో దేవుడు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడా? తలాంతుల పారబుల్ ఉంది కదా, పారబుల్ ఆఫ్ టాలెంట్స్. 1 gets 5, 1 gets 10, 1 gets 1. ఒక్క తలాంతు ఉన్నాడంట, తీసి ఏం చేశాడంట, దాచేశాడంట. ఎందుకు దాచేశాడు? అడిగేసరికి ఏమంటున్నాడు, నువ్వు నాకు తెలుసు, యు ఆర్ ఎ వెరీ స్మార్ట్ మ్యాన్, నువ్వు వచ్చి నాకు నాది ఇచ్చేయమని చెప్తావు కాబట్టి అగో అందులో పాతి పెట్టేస్తాను అని అంటున్నాడు. నువ్వు ఒకవేళ బ్యాంకులో పెట్టుంటే వడ్డీ వచ్చేది కదయ్యా, ఏంటి నేను నీకు ఇచ్చిన దాన్ని ఏం చేస్తామని చెప్పి అది తీసి 10 ఉన్నవాడికి ఇచ్చేసాడంట, రైట్? సో ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ద మోర్ విల్ బి గివెన్ టు ద వన్ హూ హ్యాస్ మోర్ అని అంటుంది. వెదర్ దట్స్ రైట్ ఆర్ నాట్ అని అంటే, లేనివాడికి కదా ఇవ్వాలి, ఉన్నవాడికి ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతారు మీరు కదా. పీపుల్ హూ డోంట్ హ్యావ్ షుడ్ హ్యావ్. గాడ్ సెడ్ ఎవ్రీబడి అట్లీస్ట్ 1 talent you will have. If you say, oh, I don't know, I can't sing, I can't do that, God has given you with at least 1 talent. And that 1 talent, instead of using it, if you are going to put it and bury it under the soil, then God is going to be mad and going to take that talent away and give it to the people who are using more.
కదా. కాబట్టి ఉన్న తలాంతులను దేవుడి కొరకు మనము వాడుకుంటున్నామా లేదా? యోబుకి పరీక్షలు వచ్చినప్పుడు ఎన్నో నెలల వరకు ఆయన కష్టపడిన తర్వాత 2 అభిషేకాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. వై? బికాజ్ హీ వాంటెడ్ హిమ్ టు ఫినిష్ వెల్. హల్లెలూయా. How many of you want to finish well? We all want to finish well. But we need to continue to walk with him, even in the tough times like Job experienced. కష్టాలు వచ్చినప్పుడు దేవుని వదిలేస్తానంటే కుదరదు. కష్టాలున్న సమయంలో కూడా దేవునితో పాటు ఉండాలి. దానియేలు, how many of you know the life of Daniel? If there is anybody in the Bible who doesn't have any negative attached to, I think it's Daniel. Kada? Is there anything that you can point and say Daniel did something this and God did not protect him? Daniel was amazing hero. Even in the worst situation, ఆయన ఉన్న ప్రాంతమంతా కూడా విగ్రహారాధికుల మధ్యలో దేవుడు పెట్టినా కూడా ఎంతో గొప్పగా ప్రారంభించాడు, ఎంతో గొప్పగా కొనసాగాడు, ఎంతో గొప్పగా ముగించగలిగాడు. Daniel started very well, continued to be well and finished even well. ప్రైజ్ గాడ్. ఆయనకు ఒక మాట చెప్తున్నది బైబిల్లో. ఈ మాట చూద్దాం. డానియల్ చాప్టర్ 12 verse 13. దానియేలు 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. సారీ నాన్న, ఒక్క నిమిషం. ఐమ్ గోయింగ్ దేర్. 12:13. ఎస్. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుడు అంటున్న మాట దానియేలు విషయంలో, ఎంత చక్కగా జీవించావయ్యా, నువ్వు అంత గొప్పగా జీవించావు, ప్రారంభం నుంచి అంతం వరకు ఇంత బాగా జీవించావు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల, ఆయన ఒకవేళ నిలకడగా ఉంటేనంట ఏంటంట, విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అంటున్నాడు. నీ వంతులో అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకే స్టేజ్లో ఉండరు అన్న మాటకి ఇది మరొకసారి నిదర్శనం. పరలోక రాజ్యంలో అందరం ఒకటే స్టేజ్లో ఉండము. పరలోక రాజ్యంలో మనం ఎలా ముగించామో దాన్ని బట్టి పరలోక రాజ్యంలో మనకు ఒక తక్కువ స్థాయో పెద్ద స్థాయో అలాగ ఇవ్వబడుతుంది అనేది దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. సో we see that Jesus said it is finished. Paul said I fought a good fight of faith and I finished my race. పౌలు అనగలుగుతున్నాడు తిమోతితో, నేను ఇంత కష్టపడ్డాను, నేను చేసిందంతా దేవుడి కొరకే, నేను ముగిస్తుంది, మంచి పోరాటం పోరాడాను, మంచి ముగింపు నాకుంది కదా. సో అలాంటి ఒక ముగింపు మనందరికీ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ యూ బ్రాట్ మీ హియర్, యూ గేవ్ మీ యువర్ టాలెంట్స్, యూ గాట్ అ ప్లాన్ ఫర్ మీ, టెల్ మీ వాట్ మై ప్లాన్ ఇస్ సో దట్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. నేను దర్శనం లేకుండా ఇటు అటు తిరిగి నాశనం అయిపోయే కంటే కూడా నాకు ఒక దర్శనం కావాలి. నువ్వేం నాతో మాట్లాడుతున్నావు, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? యూ నీడ్ టు ఆస్క్ గాడ్ అండ్ ఆస్క్ గాడ్ టు కీప్ యూ సేఫ్ సో దట్ యూ ఆర్ బై ద గ్రేస్ ప్రొటెక్టెడ్ బై హిమ్ అంటిల్ ది ఎండ్. అయితే 3 things I want you to remember today before you go, and this is the close. First thing, pressing towards the goal. Pressing towards the goal. The goal is Jesus. యేసుని పొందుకోవడమే మన గమ్యం అయితే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రతినిత్యము మనము పాటలు పడాలి అంటున్నాడు కదా. ఇన్ ఫిలిపియన్స్ ఇట్ ఈస్ లైక్ ఫర్గెటింగ్ ద పాస్ట్, ఐఎమ్ ప్రెసింగ్ టువర్డ్స్ ద గోల్ అంటున్నాడు. హిట్టింగ్ ద మార్క్, వీ నీడ్ టు హిట్ ద మార్క్ అండ్ వీ నీడ్ టు కీప్ దాట్ యాజ్ అవర్ ఇంపార్టెంట్ థింగ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఆ తర్వాత ఎంతమంది రన్నింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వెళ్తారు? Anybody who was going for a running race want to put on like Wellington boots, a big heavy jacket, a big burden. Do we do that? What will happen if you do that? It's heavy, you can't take it, you can't win the race, it's slowing you down, you can't even finish the race. If you are carrying that kind of load and trying to reach that goal, probably won't reach that goal. ఆ గోల్ పొందుకోవాలంటే అంటే యేసుని మనం పొందుకోవాలి, ఆ ఉన్నత దర్శనాన్ని మనం పొందుకోవాలంటే ఈ పరుగులో ఈ పెద్ద పెద్ద బ్యాగేజ్ ఎందుకు మనకి? వై? సమ్టైమ్స్ సిన్, పాపము మనం మోస్తూ వెళ్తున్నామంట. ఆ పాపం అంతా ఉంటే మనం పరలోక రాజ్యం లేకపోతే దేవుడు మనకి కోరుకుంటున్న ఆ గమ్యాన్ని మనం చేరుకోగలుగుతామా?
We won't. Yeah? And other things, like some things might not be wrong per se, but these things end up being pulling you back. నిన్ను వెనక్కి లాగుతున్న ఏ విషయమైనా కూడా, దేవుని పరిచర్యకు అడ్డుగా వస్తున్న ఏ విషయాన్ని కూడా మనము అడ్డు రానివ్వకుండా చూసుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. లెట్స్ రీడ్ దిస్ వర్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1-2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 12 verse 1 and 2. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. మనము ఈ పరుగు ఓపికతో ముందుకెళ్ళాలంటే మనకు అవసరం లేని ఈ భారాలన్నిటినీ పక్కన పడేయాలంట కదా. అయితే విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించువాడు యేసుని చూచుచు, దేవుణ్ణి చూస్తూ, ఆయన గురిని చూస్తూ, ఈ వెయిటేజ్ మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో, ది అడిక్షన్స్ దట్ వి క్యారీ, the other things that we carry, just because we wanted to be in the world, we wanted to be recognized here as well, and we also wanted to do that. No, you can do one thing at a time. Let us focus on one thing which God wants us to focus on. Amen. మూడోది, ఇదంతా జరగాలంటే మనం ఏం చేయాలంట? దేవుని కృప కొరకు ప్రార్థించాలంట. అవునా? Unless God gives you the grace, you cannot do anything. That is a very clarity that we all need to get. దేవుడు మనకి కృపను ఇవ్వకపోతే కనుక ఒక్క కార్యాన్ని కూడా మనం చేయలేము. నమ్ముతారా? యా. సో వీ నీడ్ టు రిమెంబర్, ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ క్యాన్ వీ ఫినిష్ వెల్ ఇఫ్ యూ వాంట్ టు ఎండ్యూర్ అంటిల్ ది ఎండ్. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట రాసింది. ఈ మాట మీ అందరి హృదయాలలో దాచుకొని పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మనము సగం దూరం వరకు వచ్చి ఆపేస్తే కిరీటం ఎవ్వరూ పెట్టట్లేదు మనకి. సగం దూరం వరకు పరుగులో ముగిస్తే నోబడీ గివ్స్ యూ ఆనర్, బట్ యు నీడ్ టు ఫినిష్ ఇట్ అండ్ ఫినిష్ ఇట్ వెల్. 13th verse in 24th chapter. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఆమేన్. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ పరుగు పందెములో మనము దానియేలం అవుతామా, మనము యోబులం అవుతామా, మనము దావీదులం అవుతామా, లేదా అరణ్యంలో చనిపోయిన ఇశ్రాయేలు ప్రజలం అవుతామా, ఉజ్జా రాజు అవుతామా, లేదా యూదా ఇస్కరియోత్ అవుతామా? వాట్ ఆర్ వి గోయింగ్ టు బీ ఇన్ ద రేస్ we are living with the talents that God has given, with the unique plan that He has for you? Are you going to be Daniel? Are you going to be David? Or are you going to be Job? Or are you going to end up not finishing well, like Judah Iscariot, like Demas, like children of Israel, like the king Uzzah? It's in your hands. But again, if you don't look and pray and seek after the Lord, ప్రభువా నీ దర్శనాన్ని నేను చేరుకునే కృపను నాకు దయచేయి. నేను పరుగులో ఉన్నాను, ఈ పరుగు ముగింపు వరకు వెళ్ళే కృప నాకు ఇవ్వు. నిన్ను మాత్రమే, looking at Jesus, continuing our race and asking God, Lord, let me finish well. ఈ ప్రార్థన మనం చేసుకున్నట్లయితే తప్పక మనము అంతము వరకు నమ్మకంగా నిలబడి, ఇదిగో దేవుడు మనల్ని చూసినప్పుడు అంట పరలోక రాజ్యంలో, భలా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి దాసురాలా, వెల్కమ్ మై బిలవెడ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఫెయిత్ఫుల్ పర్సన్ అనేసి దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. మీరందరూ కూడా అలాంటి సంతోషమైన వాతావరణంలో దేవుడు మీ అందరినీ అభినందించడం అనేది నాకు ఇష్టం, పరలోక రాజ్యంలో ఉన్న దేవుడికి ఇష్టం. మనం అందరం లేచి నిలబడదాం. లెట్ us all stand up. I believe that you all have heard the message. It's not about the beginnings, it is about how well we finish. మనం ఎంత గొప్పగా ప్రారంభించామో, ఎంత గట్టిగా ప్రారంభించామో అందరూ బాగానే ప్రారంభిస్తారు, కానీ కొనసాగించేది ఎలా ముగిస్తున్నాం అనేది ప్రాముఖ్యం అనే మాటని మనం దయచేసి మన హృదయాలలో దాచుకుందాం.
దేవుడు అంటున్నాడు, అంతము వరకు నిలబడిన వాళ్ళు ఎవరో, అంతం వరకు సహించే వాళ్ళు ఎవరో వాళ్ళే రక్షింపబడతారని అంటున్నాడు. మనందరము కూడా నాట్ ఫినిషింగ్ అబ్రప్ట్లీ, బట్ వీ వాంటెడ్ టు ఫినిష్ వెల్ సో దట్ గాడ్ విల్ బీ amazed by us, that God will be happy by us, so that we bring glory to the name of the Lord. Let's all pray. దయచేసి ఈ సమయంలో కళ్ళు మూసుకొని తలలు ముంచి దేవుడి వైపు చూద్దాం. ఏ విషయంలో కూడా దయచేసి ఇటువటు చూడొద్దు. కళ్ళు మూసుకొని దేవుని కొరకు సమర్పించుకొని ఇప్పటి వరకు విన్న మాటలు, దేవా నా జీవితంలో ఊరికే నన్ను ఇక్కడ తీసుకొచ్చేయలేదు, నేనెవరినో కాదు, నీవు ప్రత్యేకింపబడిన నీ బిడ్డను. ఏ విషయంలో నన్ను నడిపిస్తున్నావు, నాకు ఏ దర్శనం ఇస్తున్నావు, ఎందు నిమిత్తము నన్ను వాడుకుంటున్నావు, నాకు ఇచ్చిన తలాంతులు నేను ఏం చేస్తున్నాను, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు, అపవాది చూస్తున్నాడు, సంఘము చూస్తుంది. ప్రతి నిత్యము మనము వీఆర్ లైక్ లైట్ హౌస్. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ అస్. Everybody is watching us. Jesus is watching you currently. Are you in trials? Don't worry. God is with you. You can overcome that. Do not ever feel that He is not with you. But remember, అన్ని మేలు నిమిత్తమే దేవుడు మార్చినై ఉన్నాడు. ఈరోజు ప్రతి కష్టము దేవుడు తీసివేయబోతున్నాడు. కానీ దేవుడితో సత్సంబంధాన్ని కలిగి, ప్రభువా అంతము వరకు నమ్మకంగా నిలబడే ఒక వ్యక్తిగా నన్ను నిలబెట్టుకో ప్రభువా, ఈవిచ్చిన తలాంతులను నీ మహిమార్థం వాడగలే కృప నాకు దయచేయి ప్రభువా. నీ వాక్యాన్ని హత్తుకుని కేవలం ఈ లోకంలో ఏదో ఎదిగిపోవాలని కాదు, కానీ పరలోక రాజ్యంలో నీ ముఖము చూసి నేను సంతోషించాలయ్యా, బలా నమ్మకమైన మంచి దాసుడా అనే పిలుపును నేను పిలిపించుకోవాలి తండ్రి అని మన హృదయంలో ఇప్పటి నుంచి let us all remember this every day. Lord, let me start my day well and let me finish it even better. Let us pray that. Let us pray in the name of God. ప్రార్థించుకున్న నోళ్ళు తెరిచి దయచేసి మీరు ప్రార్థించగలిగితే మనం అందరం కూడా విల్ కమిట్ అవర్ హార్ట్స్ టు ద లార్డ్ అండ్ విల్ ప్రే దట్ లార్డ్ హెల్ప్ మీ టు ఫినిష్ వెల్. ప్రభా పరిశుద్ధుడా ఘనుడా నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాం నాయన. ఇదిగో ఇప్పటి వరకు ప్రభువా ఆదివారపు ఆరాధనలో నీ చక్కటి వాక్యమును నాయన మరి మీరు వెదజల్లి ఉన్నారు, నేలలో మీరు వేసి ఉన్నారయ్యా తండ్రి. ఇదిగో మంచి నేలను పడి ఉన్నట్లుగా నేను నమ్ముతున్నాను తండ్రి. 30 అంతలుగాను 100 అంతలుగాను 60 అంతలుగాను ప్రభువా, మరి నేనైతే ప్రభు ప్రతి ఒక్కళ్ళలో 100 అంతల పంటను కోరుకుంటున్నానయ్యా. విన్న ప్రతి మాట వారి హృదయాల్లో భద్రపరచుకుని ప్రార్థిస్తున్నాం. వి గాట్ ద వార్నింగ్స్, వి గాట్ ద రోల్ మోడల్స్ ఇన్ అవర్ లైఫ్స్. లెట్ us not fall into the same trap where the people fell and did not finish well. But let us follow the people who are the role models so that we can finish well because we have that vision. Lord, I thank you, Father God, for everyone who is standing here, every youngster, every mother, every father, Lord, everyone who is ready here, standing and dedicating their lives to you. నేను మాకున్న తలాంతులను మీకు ఇస్తున్నాం తండ్రి, మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. నీ కృప మాకుండులాగున, అంతము వరకు ప్రభువా సహించులాగున, అంతము వరకు నైనా మాకు ఏ బాగేష్ లేకుండా నిన్ను మాత్రమే వెంబడించే కృప, నిన్ను పొందుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్లీజ్ సిట్ డౌన్.